I hope everyone doing good. Welcome back to another session in Golang. గైస్ మనం వచ్చేసి గోలాంగ్ సిరీస్లో 19th సెషన్లో అయితే ఉన్నాం కదా. 19th సెషన్ యొక్క టాపిక్ నేమ్ వచ్చేసి గో స్ట్రక్ట్. ఓకే, స్ట్రక్ట్ అంటే ఏం లేదు, ఇట్స్ ఏ షార్ట్ కట్ ఫర్ స్ట్రక్చర్ అని కూడా పిలుస్తాం, గో స్ట్రక్చర్స్ అని కూడా పిలుస్తాము. రైట్, మీరు ఈ స్ట్రక్చర్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎరేస్ వచ్చేసి ఎరేస్లో మనం ఓన్లీ ఒక డేటా టైప్ సంబంధించిన ఎలిమెంట్స్ మాత్రమే స్టోర్ చేసుకోగలం. ఫర్ ఎగ్జాంపుల్, మనం వచ్చే అరేని ఇంటితో డిఫైన్ చేసుకున్నాం అనుకోండి, ఇంటీజర్ వాల్యూస్ మాత్రమే అరేలో స్టోర్ చేసుకోగలం కదా. లేదంటే ఫ్లోట్తో డిఫైన్ చేస్తే ఫ్లోటింగ్ వాల్యూస్ మాత్రమే స్టోర్ చేసుకోగలం కదా. నో ఈ స్ట్రక్ట్ ఏం చేస్తుందంటే, మనం మల్టిపుల్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్న ఎలిమెంట్స్ని మనం తెచ్చి స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా, మీకు ఇంకా క్లారిటీ రావాలంటే చూపిస్తాను చూడండి గైస్. ఇన్ గో స్ట్రక్ట్ ఇక్కడ నేను 4 పాయింట్స్ అయితే రాశాను కదా, ఇవి చదివి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ ఇంకొంచెం క్లారిటీ వస్తుంది మీకు. ఇన్ గో a struct let you group different types of data into one variable. మనం ఒక వేరియబుల్లో డిఫరెంట్ డేటా టైప్స్ ఉన్న ఎలిమెంట్స్ని మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. అందుకని చెప్పి మనం స్ట్రక్ట్స్ యూజ్ చేస్తాం. ఓకే, మీరు ఇక్కడ చూస్తే అరే హోల్డ్స్ మల్టిపుల్ వాల్యూస్ ఆఫ్ ద సేమ్ టైప్. ఓకేనా, అరేలో సేమ్ టైప్ ఇందాక నేను చెప్పినట్టే అరేలో మనం సేమ్ డేటా టైప్ ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే స్టోర్ చేసి పెట్టుకోగలం. బట్ స్ట్రక్ట్స్కి వచ్చేసరికి అట్లా కాదు. అది నేను ఎగ్జాంపుల్ చూపించినప్పుడు ఇంకా కొంచెం క్లియర్గా అర్థమవుతుంది మీకు. ఇప్పుడు నేను ఇలా చెప్తే అర్థం కాదు. రైట్, మీరు లాస్ట్ లైన్ చూడండి. స్ట్రక్ట్స్ ఆర్ గ్రేట్ ఫర్ ఆర్గనైజింగ్ రిలేటెడ్ డేటా లైక్ స్టోరింగ్ డీటెయిల్స్ ఆఫ్ ఏ పర్సన్ ఆర్ ఏ ప్రోడక్ట్ ఆల్ ఇన్ వన్ ప్లేస్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ స్ట్రక్చర్స్ అనేవి మీకు ఇంటర్వ్యూస్లో ఖచ్చితంగా దీని గురించి అడుగుతారు. అండ్ మీరు ఏ ప్రోడక్ట్ చేసినా ఏ ప్రాజెక్ట్ చేసినా ఈ స్ట్రక్ట్స్ ఖచ్చితంగా యూజ్ చేస్తాం మనం. అంత ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది ఈ స్ట్రక్ట్స్ ప్రోగ్రామింగ్లో. సో ఇది ఈజీ టాపిక్కే, ట్రై టు కాన్సన్ట్రేట్ ఆన్ ఇట్. నేను ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. రైట్, మీరు ఇక్కడ చూస్తే స్ట్రక్ట్ని ఎలా డిక్లేర్ చేయాలనే సింటాక్స్ అయితే కింద రాసిపెట్టి ఉంచాను. ఓకే, స్ట్రక్ట్ వచ్చేసి టైప్ అనే ఒక కీవర్డ్ తోటి అండ్ స్ట్రక్ట్ అనే ఒక కీవర్డ్ తోటి, ఈ రెండు కీవర్డ్స్ని యూజ్ చేసుకుని మనం స్ట్రక్ట్ని డిక్లేర్ చేస్తాము. ఇంకెందుకు లేట్, ఒకసారి సరే ప్రోగ్రామింగ్కి అయితే వెళ్ళి మనం చూసేద్దాం ఎలా డిఫైన్ చేయాలి ఏంటి అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసుకోవాలంటే ఎక్కడ డిక్లేర్ చేసుకుంటున్నాం, మనం మెయిన్ ఫంక్షన్ లోపల డిక్లేర్ చేసుకుంటున్నాం. వేర్ అనే కీవర్డ్ యూజ్ చేసుకుని మనకు నచ్చిన వేరియబుల్ని ఏమైతే ఇచ్చుకుంటాం, రైట్, దానికి తగ్గ డేటా టైప్ అయితే ఇచ్చుకుంటాం కదా. బట్ స్ట్రక్ట్స్ వచ్చేసి ఎప్పుడూను ఫంక్షన్లో డిక్లేర్ చేయడానికి అయితే కుదరదు. మనం ఫంక్షన్ బయట మాత్రమే రాసుకోగలం స్ట్రక్ట్స్ అనేవి. ఓకే, నేను స్ట్రక్ట్ అనేది బయట రాస్తాను, ఇలా మెయిన్ ఫంక్షన్ బయట అయితే రాసుకుని పెట్టుకోవాలి. లేదంటే మీరు వేరే ప్యాకేజ్లో రాసుకుని దాన్ని ఎక్కడైనా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. మనం ఇక్కడైతే రాసేద్దాం. రైట్, ఫస్ట్ ఏం చెప్పాను, సింటాక్స్లో టైప్ అని నా కీవర్డ్ యూజ్ చేసుకోవాలి. తర్వాత మీకు నచ్చిన స్ట్రక్ట్ యొక్క నేమ్ అయితే ఇచ్చుకోవాలి. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్ యొక్క డీటెయిల్స్ స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను అనుకోండి, ఇక్కడ నేను ఈఎంపీ అని చెప్పి నా స్ట్రక్ట్కి ఒక నేమ్ అయితే ఇచ్చుకున్నాను. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి స్ట్రక్ట్ ఈ కీవర్డ్ కూడా యూజ్ చేసుకోవాలి మనం స్ట్రక్ట్ని డిక్లేర్ చేసుకున్నప్పుడు. రైట్, ఒక ఎంప్లాయీకి సంబంధించి ఏమేమి డీటెయిల్స్ స్టోర్ చేసుకోగలం మనం. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ యొక్క డేటా టైప్ స్ట్రింగ్ కదా. రైట్, నెక్స్ట్ వచ్చేసి అతను శాలరీ కూడా స్టోర్ చేసి పెట్టుకుందాం. శాలరీ వచ్చేసి ఫ్లోట్ 64. రైట్, అంటే ఇంకేం పెట్టగలం మనం, ఏజ్. రైట్, ఏజ్ వచ్చేసి ఇంటీజర్. ఇలా నేను డిఫరెంట్ డేటా టైప్స్ తోటి ఒక స్ట్రక్ట్ అయితే డిక్లేర్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇందులో ఒకటే స్ట్రక్ట్ ఎంపీ అనేది నాకు ఒక స్ట్రక్ట్ అయితే దాంట్లో నేను 3 డిఫరెంట్ డేటా టైప్స్ని స్టోర్ చేసుకోవడానికి డిక్లరేషన్ అనేది చేసుకున్నాను. ఓకేనా, నో ఈ స్ట్రక్ట్ని మనం ఎలా యూజ్ చేసుకోగలం అనేది చూపిస్తాను రండి. మీరు మీ మెయిన్ ఫంక్షన్లో మీరు వచ్చేసి యాస్టీజ్ ఎప్పుడు మనం వేరియబుల్ ఎలా క్రియేట్ చేసుకుంటామో అలానే వేరియబుల్ అయితే క్రియేట్ చేసుకోండి. దానికి ఏదో ఒక నేమ్ పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎంప్లాయీ 1 డీటెయిల్స్ స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు దీనికి మనం డేటా టైప్ అసైన్ చేయాలి కదా, అది ఇంటా కాదు, మన స్ట్రక్ట్ నేమ్ ఏదైతే అవుతుందో అదే మన యొక్క డేటా టైప్ అవుతుంది ఇక్కడ. ఓకేనా, చూడండి గైస్. రైట్, అర్థమైంది కదా. ఇప్పుడు మన యొక్క ఎంప్లాయీ 1 డీటెయిల్స్ నేను స్టోర్ చేసుకోవడానికి నాకు డేటా టైప్ వచ్చేసి మన స్ట్రక్ట్ నేమే మన యొక్క డేటా టైప్ కింద పెట్టుకున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఎంప్లాయీ 1 డీటెయిల్స్ ఫిల్ చేయాలంటే నేము, శాలరీ, ఏజ్ ఫిల్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఫిల్ చేయకపోతే ఏం అసైన్ అవుతాయి, డిఫాల్ట్ వాల్యూస్ అసైన్ అవుతాయి కదా, అవి కూడా ఒకసారి చూసేద్దాం. డిఫాల్ట్ వాల్యూస్, రైట్, సింపుల్ ఈఎంపీ 1.
చూడండి నేను ఒకసారి రన్ చేస్తున్నా. ఏ వాల్యూస్ అసైన్ చేయాలి, జస్ట్ డిక్లేర్ చేసేసి మన వేరియబుల్ని దాన్ని ఇక్కడ నేను ప్రింట్ చేస్తున్నా. చూడండి స్ట్రింగ్కి ఒక ఎంటీ గ్యాప్ అయితే వచ్చింది, అండ్ శాలరీకి ఫ్లోట్ వాల్యూ కాబట్టి దానికి డిఫాల్ట్ వాల్యూ 0, ఏజ్కి డిఫాల్ట్ వాల్యూ 0 కాబట్టి ఇక్కడ ఇట్లా వచ్చేసింది. నేను ఇప్పుడు వాల్యూస్ అసైన్ చేస్తాను. చూడండి నా ఎంప్లాయీ 1కి ఎంప్లాయీ 1 నేమ్ వచ్చేసి ఎలా అసైన్ చేయాలంటే ఎంp1 డాట్ పెట్టుకోవాలి. ఏదైతే మీరు అట్రిబ్యూట్ ఏదైతే మీరు అసైన్ చేయాలనుకుంటున్నారో దాని నేమ్ అయితే ఇక్కడ ఇచ్చుకోవాలన్నమాట. ఇప్పుడు నేను నేమ్ ఇవ్వాలనుకుంటున్నాను. నేను నేమ్ వచ్చేసి లైక్ భార్గవ్ నేమ్ ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏం చేద్దామంటే శాలరీ, ఓకే, శాలరీ ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ 30,000. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకేముంది, ఏజ్ వచ్చేసి 24, రైట్. చూసారు గైస్, నేను నా ఎంప్లాయీ యొక్క డీటెయిల్స్ అయితే ఫిల్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం ఏమొస్తుంది అనేది. మీకు ఇప్పుడు డీటెయిల్స్ అనేవి ఫిల్ అవుతాయి, రైట్. నేను ఎంప్లాయీని యాక్సెస్ చేశాను, రైట్. వచ్చిందా మీ స్ట్రక్చర్లో మీరు ఫిల్ చేసిన డేటా అయితే వచ్చింది కదా. లేదు ఇప్పుడు మీకు ఇంకొక ఎంప్లాయీ యొక్క డీటెయిల్స్ ఫిల్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, సింపుల్ మళ్ళీ ఇంకో వేరియబుల్ అయితే డిక్లేర్ చేసుకుని పెట్టుకుంటాను ఎంప్లాయీ 2 కోసం నేను, రైట్. డిక్లేర్ చేసి పెట్టుకున్నాను కదా, వాడి యొక్క డీటెయిల్స్ కూడా ఫిల్ చేసేద్దాం. దీన్నే కాపీ చేసి పేస్ట్ చేస్తా. మీరు చూసుకుంటే నేను ఎంప్లాయీ 2 యొక్క డీటెయిల్స్ అనేవి చేంజ్ చేస్తున్నాను. ఫస్ట్ మీరు చూసుకుంటే ఎంప్లాయీ 1ని ప్రింట్ చేస్తా, తర్వాత ఎంప్లాయీ 2 యొక్క డీటెయిల్స్ ప్రింట్ చేస్తాను. రెండు చూద్దాం మనం. రైట్, రైట్. చూడండి గైస్, ఇప్పుడు నేను ఎంప్లాయీ 1 యొక్క డీటెయిల్స్ ఇక్కడ అసైన్ చేసి ఇక్కడ ప్రింట్ అయితే చేస్తున్నాను. ఎంప్లాయీ 2 యొక్క డీటెయిల్స్ ఇక్కడ అసైన్ చేసి ఇక్కడ ప్రింట్ అయితే చేస్తున్నాను. అవుట్పుట్లో చూద్దాం. చూసారా, ఎంప్లాయీ 1 మొత్తం డీటెయిల్స్ అయితే మనకు వచ్చేసినాయి, అండ్ ఎంప్లాయీ 2 మొత్తం డీటెయిల్స్ అయితే మనకు వచ్చేసినాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు అలా కాదు, నాకు ఎంప్లాయీ 1 యొక్క నేమ్ మాత్రమే నేను చూడాలనుకుంటున్నాను, ఓకేనా. అలాంటప్పుడు ఏం చేయాలంటే సింపుల్, నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. మీరు మొత్తం ఇక్కడ మీ యొక్క ఎంప్లాయీ యొక్క డీటెయిల్స్ మొత్తం ప్రింట్ చేస్తున్నారు కదా, అట్లా కాకుండా డాట్ నేమ్ అని చెప్పుకుంటే వాడి యొక్క నేమ్ మాత్రమే డిస్ప్లే అవుతుంది. నేను ఇక్కడ కూడా ప్రింట్ చేసి చూపిస్తాను, రైట్. ఎంప్లాయీ 2 యొక్క నేమ్ కూడా ప్రింట్ చేసి చూపిస్తాను చూడండి. చూసారు కదా, ఎంప్లాయీ 1 యొక్క నేమ్ వచ్చింది, ఎంప్లాయీ 2 యొక్క నేమ్ కూడా వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ యొక్క మనకి ఫోన్ నెంబర్ ప్రింట్ చేసుకోవాలనుకుంటున్నారు అనుకోండి, సింపుల్ ఒకసారి ఇది కూడా తీసేద్దాం, రైట్. కొంచెం స్క్రాల్ చేస్తా. వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా ప్రింట్ చేయాలనుకుంటున్నాం కదా, సో సింపుల్ ఇది తీసేసి ఫోన్ లేదు కదా, ఓకే, రైట్. ఏజ్ అయితే చూద్దాం. ఏజ్ ఎంప్లాయీ 2 యొక్క ఏజ్ అండ్ ఎంప్లాయీ 1 యొక్క ఏజ్ కూడా ప్రింట్ చేద్దాం. సూపర్, రన్ చేస్తున్నాను చూడండి. చూసారా గైస్, ఎంప్లాయీ 1 యొక్క నేమ్ ఇండివిజువల్గా నేను యాక్సెస్ చేసుకున్నాను, అండ్ ఎంప్లాయీ 2 యొక్క నేమ్ కూడా ఇండివిజువల్గా నేను యాక్సెస్ చేసుకున్నాను, రైట్. ఇప్పటికి మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది కదా గైస్, స్ట్రక్చర్స్ ఎందుకు వాడుకుంటాం అని చెప్పేసి. ఒక ఎంప్లాయీ యొక్క డీటెయిల్స్ మీరు అరేస్లో స్టోర్ చేయాలనుకోండి, ఎలా స్టోర్ చేసుకుంటాం, మనం చేయడానికి ఉండదు కదా. అయితే వాడి నేమ్ మాత్రమే పెట్టగలం, లేదంటే వాడి ఏజ్ మాత్రమే పెట్టగలం, లేదంటే వాడి శాలరీ మాత్రమే పెట్టగలం. అన్నీ గ్రూప్ చేసి పెట్టలేం కదా. ఇప్పుడు నేను ఎంప్లాయీ 2 యొక్క శాలరీ డిఫరెంట్గా ఉంది, ఎంప్లాయీ 1 యొక్క శాలరీ డిఫరెంట్గా ఉంది. వీడికే ఉంటుంది, అంటే వీడిదంటే ఈ ఎంప్లాయీ 1 డీటెయిల్స్ మాత్రం సపరేట్గా మనం అసైన్ చేయొచ్చు, ఎంప్లాయీ 2 డీటెయిల్స్ మనం సపరేట్గా అసైన్ చేసుకోవచ్చు. సో ఒక ఆర్గనైజ్డ్గా ఒక స్టోర్డ్గా ఉంటాయన్నమాట స్ట్రక్చర్స్ యూజ్ చేసుకుంటే ప్రతిదీ.
ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే ఏదైనా ఒక కార్ని అయితే తీసుకోండి ఎగ్జాంపుల్ కింద. కార్కి ఏమేమి ఉంటాయి? కార్కి నేము, సీసీ ఉంటుంది, అది పెట్రోలా డీజిలా అని ఉంటుంది. అలా ఇలా అన్నీ ఒక కార్కి ఉన్న ప్రాపర్టీస్ అనమాట. అవన్నీ మనం ఇక్కడ డిఫైన్ చేసుకుంటాం మన స్ట్రక్చర్ రాసుకున్నప్పుడు. ప్రతి కార్కి ఇవి కామన్గా ఉంటాయి. ఓకే, ఏదైనా ఒక కొత్త కార్ వచ్చిందనుకోండి, దానికి ప్రతి ప్రాపర్టీ ఫిల్ చేసుకుంటే అది ఒక కొత్త కార్ అవుతుంది. ఇక్కడ చూడండి, నాకు ఫస్ట్ ఒక ఎంప్లాయీ ఉన్నాడు, వాడికి ఈ 3 ప్రాపర్టీస్ మాత్రమే ఉన్నాయి. తర్వాత ఇంకొక ఎంప్లాయీ వచ్చాడు, వాడికి ఈ 3 ప్రాపర్టీస్ పెట్టుకున్నా. ఓకేనా? అలా అలా అనమాట. స్ట్రక్చర్స్ అనేవి మనం అందుకు యూజ్ చేసి పెట్టుకుంటాం. ఓకేనా గైస్? రైట్. నేను స్ట్రక్చర్ని ఒక ఫంక్షన్లోకి పాస్ చేసి కూడా చూపిస్తాను, మీకు ఇంకా కొంచెం క్లారిటీ వస్తుంది. ఇలా కూడా చేయొచ్చు మనం. స్ట్రక్చర్ని ఒక ఫంక్షన్లో పాస్ చేస్తే కొంచెం మీకు ఐడియా వస్తుంది. దానికన్నా ముందు ఈ ఎగ్జాంపుల్ మారుద్దాం. దీన్ని కార్ మోడల్ అని పెట్టుకున్నాను. ఓకేనా? మోడల్ నేమ్, దాని యొక్క సీసీ అంతా, అండ్ ఇంకేమున్నాయి, ఇయర్ కూడా నేను ఇంటే ఇస్తున్నాను. రైట్. చూడండి గైస్, ఇప్పుడు నేను ఒక కారు ఎగ్జాంపుల్ అయితే తీసుకుంటాను. సో వేర్ ఫర్ ఎగ్జాంపుల్ హోండా కార్ అనుకుందాం. హోండాలో నాకు నేమ్స్ కూడా గుర్తు రావట్లేదు. రైట్. హోండాలో ఏదో ఒక కార్ మోడల్ తీసుకోండి. దానికి honda.name = పేరేమిద్దాం, హోండాలో సిటీ, ఐ థింక్ హోండా సిటీ. అండ్ హోండా దాని యొక్క ఇయర్ వచ్చేసి ఒక 2004 మోడల్. అండ్ హోండా సీసీ వచ్చేసి ఒక 2000 సీసీ వేసుకుందాం. రైట్. ఇది ఒక కార్ మోడల్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక కంపెనీ తీసుకోండి, ఎంజీ కంపెనీ తీసుకోండి. ఎంజీ కంపెనీ వచ్చేసి రైట్, దీనికి ఒక మోడల్ అయితే క్రియేట్ చేసి పెట్టుకున్నా. సో ఇప్పుడు ఎంజీ కార్ వచ్చేసి mg.name. ఎలక్ట్రిక్ కార్స్ ఏవో ఉంటాయి వీళ్ళవి, నాకు ఐడియా లేదు. mg.year = 2025 అండ్ mg.cc = 1000. ఓకేనా? ఇలా ఇదొక కారు, ఇదొక కారు. బట్ రెండు కంపెనీలు డిఫరెంట్ అయినా వాళ్ళ యాట్రిబ్యూట్స్ మాత్రం సేమ్ ఉన్నాయి. చూడండి, వాళ్ళ నేమ్, ఇయర్, సీసీ అట్లా. నాట్ ఓన్లీ ఈ 3, ఇంక మనం ఎన్నైనా పెట్టుకోవచ్చు. అది మన స్ట్రక్చర్ డిఫైన్ చేసుకున్నప్పుడు ఉంటుంది. వన్ మోర్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, స్ట్రక్ట్ ఎప్పుడు అవుట్ సైడ్ ద మెయిన్ ఫంక్షన్ ఉండాలి. మెయిన్ ఫంక్షన్లో మనం స్ట్రక్చర్ యూజ్ చేసుకుంటున్నామంటే అది ముందుగానే డిఫైన్ అయి ఉండాలి. మీరు లోపల పెట్టుకుంటే కుదరదు, ఎర్రర్ రేస్ చేస్తుంది. కావాలంటే చూడండి, చూసారా, అన్డిఫైన్డ్ అని వచ్చేసింది. సో మీకు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, స్ట్రక్ట్ ఎప్పుడు అవుట్ సైడ్ ద ఫంక్షన్ మాత్రమే మనం రాసుకోవాలి, ఇన్సైడ్ ద ఫంక్షన్ రాసుకోకూడదు. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఇప్పుడు ఒక ఫంక్షన్ రాసి అన్ని వాల్యూస్ని యాక్సెస్ చేసి చూపిస్తాను అందులో. సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొత్తగా ఒక ఫంక్షన్ రాస్తున్నా, ఏంటి, ప్రింట్ చేసుకోవడానికి. జస్ట్ పిఎన్ మాత్రమే నేమ్ ఇచ్చాను. ఓకే, ఇందులో వేరియబుల్ ఒకటి తీసుకుంటాను, విఎన్ నేమ్ మాత్రం ఇచ్చాను. దీనికి ఇప్పుడు టైప్ వచ్చేసి మోడల్. ఓకే, మీ స్ట్రక్ట్ టైప్ ఏదైతే ఉందో అదే మీరు ఇక్కడ కూడా పాస్ చేసుకోవాలి. దెన్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే జస్ట్ ప్రింట్ చేస్తాను అంతే, వాటిని యాక్సెస్ చేసుకున్నట్టు చూపించడానికి మీకు. అంటే స్ట్రక్ట్ని ఫంక్షన్లో కూడా పాస్ చేయొచ్చు, అది ఎలా పాస్ చేయాలనేది చూపిస్తాను. v.name అండ్ v.cc v.year. రైట్. నేను ఈ 3 ఒక ఫంక్షన్ అయితే రాసి పెట్టుకున్నాను. మీకు ఫంక్షన్స్ గురించి కూడా చెప్పాను కదా నేను ప్రీవియస్ వీడియోస్లో. సో ఫంక్షన్ ఎలా రాసుకోవాలో మీకు తెలుసు, ఫంక్షన్ కాల్ ఎలా చేయాలో కూడా మీకు తెలుసు కదా, పారామీటర్స్ గురించి కూడా తెలుసు కదా. నో ఈ ఫంక్షన్కి పారామీటర్ కింద నేను ఏం పాస్ చేస్తానంటే మన యొక్క హోండాని పాస్ చేస్తున్నా. ఓకే, హోండాని పాస్ చేస్తున్నా. హోండా ఈజ్ నథింగ్ బట్ ఏంటి, మోడల్ యొక్క ఇన్స్టెన్సే కదా. ఓకేనా, మోడల్ యొక్క డేటా టైపే కదా. సో ఆ హోండా అనేది, మన యొక్క హోండా అనేది ఇక్కడికి వీకి అసైన్ అవుతుంది. అండ్ దాని యొక్క వేరియబుల్స్ అనేవి ప్రింట్ అవుతాయి, దాని యొక్క ప్రాపర్టీస్ అనేవి ప్రింట్ అవుతాయి. ఒకసారి ప్రింట్ చేసి చూద్దామా వస్తుందా లేదా అనేది అవుట్పుట్లో. సారీ గైస్, నేను ఇక్కడ ఫంక్షన్ నేమ్ క్యాపిటల్తో స్టార్ట్ చేసా. రైట్,
నేను ఇప్పుడు ఫంక్షన్ కాల్ అయితే చేస్తున్నాను, చూడండి ప్రింట్ అవుతుందా లేదా అనేది చెక్ చేసి చూద్దాం. అవుతుంది, ఎందుకు కాదు. అన్డిఫైన్డ్ హోండా, సారీ ఇక్కడ నేమ్ తేడా వచ్చింది. రైట్, చూసారు కదా మొత్తం వాల్యూస్ అన్ని ప్రింట్ అయినాయి. ఈ వాల్యూస్ ఎలా ప్రింట్ అయినాయి, మనం ఇక్కడ పి అనే ఒక ఫంక్షన్లో మన యొక్క హోండాని పాస్ చేస్తున్నాం. ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఈ ఫంక్షన్కి పారామీటర్ ఏంటంటే మన యొక్క మోడల్ ఏదైతే ఇచ్చామో ఆ మోడల్ని ఇక్కడ తీసుకొని దాని యొక్క వాల్యూస్ని ఇక్కడ యాక్సెస్ చేసుకుంటున్నాం అనమాట. ఇలా మనం స్ట్రక్చర్స్ని ఫంక్షన్స్లో పాస్ చేసి అక్కడ కూడా మనం మ్యానిపులేషన్స్ అనేవి చేసుకోవచ్చు గైస్. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు ఈ సిటీ ఉంది, ఈ సిటీని మీరు మాడిఫై చేయాలనుకుంటే కనుక చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మళ్ళీ తర్వాత ఒకసారి పెట్టుకుంటే మళ్ళీ చేంజ్ చేయడానికి లేదు అని ఉండదు. మనం కావాలంటే సిటీని తీసేసి, నాకు నేమ్ కూడా గుర్తు రావట్లేదు, ఏదో ఒక సివిక్ సంథింగ్ ఏదో ఉంటుంది, నేమ్స్ గుర్తు రావట్లేదు. రైట్, నేనైతే ఓవర్ రైడ్ అయితే చేశాను, అంటే ఉన్న వాల్యూని తీసేసి కొత్త వాల్యూని పెట్టాను. ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం. ఫంక్షన్ కాల్ చేస్తున్నాను, చూడండి, చూసారా కొత్త నేమ్ అయితే వచ్చింది. ఇట్లా అనమాట. ఇట్లా మనం కావాలంటే వాల్యూస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.